లిస్టులు, కార్మికుల కడుపు కొడుతున్న కాంట్రాక్టులు బ్లాక్ లిస్టులు, కార్డు గుర్తింపు కార్డు కనీస వేతనం 18,500 రూపాయలు ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న 3 నెలల వేతనాలు ఇప్పుడు కాంట్రాక్ట్ ధర్నా కూర్చున్నామని మీరు స్టేట్మెంట్ ఇచ్చే లోపల మేము ధర్నా కూర్చున్న లోపల 11,600తో 11,000తో జీతాలు వేసినారు సార్. 33,000 పడింది. ఇది చాలా అన్యాయం సార్. ఇప్పుడు మీరు వచ్చినారని మేము కూర్చున్నామని ఈ తక్కువ జీతం కోసం మేము కూర్చోలేక సార్. శ్రీనివాసులు రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారము 13,960 రూపాయలు వేస్తానని ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు పాత దాని ప్రకారమే వేసినాడు. ఈ నెలాఖరు లోపల మిగతాది కూడా వేస్తానని చెప్తానంట. అరే మరి దానికి సంతోషిస్తాం. ఎందుకంటే 3 నెలల నుంచి పలకనోడు మనం ఏదో ధర్నా చేస్తామని వెంటనే తను ఇవ్వడం జరిగింది. డాక్టర్ గారు మీరు 13,960 రూపాయలు వచ్చేటంత వరకు వాళ్లకు మీరు సంతకాలు గింతకాలు ఏం పెట్టద్దు. ఒకటి మా అందరికీ నమస్కారం. డాక్టర్ గారు, కమిటీ మెంబర్లు శ్రీనివాసులు రెడ్డి గారు, డాక్టర్ వరుణ్ రెడ్డి గారు, మీకు అందరికీ నమస్కారాలు తల్లి. ఈరోజు వేయకుండా అంటే నేను మీతో పాటు కూర్చున్నాను. దాన్ని సిద్ధమయ్యే పేపర్లలో ఇచ్చినాను. సెల్ ఫోన్లలో కూడా అందరికీ మెసేజ్లు పెట్టినాము. వాడు చాలా కాలం నుంచి పలకకుండా ఉన్నాడు. మాతో కూడా లైన్ లేక రాడు. మేము ఫోన్లు చేసినా మా వాళ్ళతో చేసినా ఎవరికైనా మాట్లాడడంలే. మీరు ఏదో కడుపు నింపుకోవాలా, పేదతనం అనేది ఉంది కాబట్టి పేదతనం నుంచి మన పిల్లలను ఎట్లా మనం బతికించుకోవాలా, ఎట్లా చదివించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఏదో ఒక పని చేస్తే 10 రూపాయలు డబ్బులు వస్తాయిలేమనే ఒక ఆలోచనతో చేస్తున్నారు. మీరు వాస్తవ విషయాలు చెప్తున్నా. మీరేదో పేదతనం ఉంది కాబట్టి పేదతనానికి మనము నుంచి ఏదో ఒక రకమైన కొంత సంపాదించాలనే మంచి మనసుతో మీరందరూ ఈ రోగులు చేసినన్ని బాత్రూములు గిత్రులు ఎన్ని కడిగి మీరందరూ పరిశుభ్రంగా ఉంచుతున్నారనే దానికి మీ పరిశుభ్రమే వల్లనే మేము ఇక్కడ ఉండగలుగుతున్నాం. మీరందరూ కష్టపడి పనిచేసేదాని వల్లనే మేము ఉండగలుగుతున్నాం. కాబట్టి మీకు జీతాలు ఇవ్వకుండా మా ఫోన్లో కూడా పలకకుండా పోయేదానికి నేను రాత్రి 7 గంటలకు వచ్చిన తర్వాత చూసి అందరికీ మా వాళ్ళకందరికీ చెప్పినాను. సుబ్బరాయని కూడా నేను పొద్దున 8 గంటలకు ధర్నా పెట్టామని చెప్పడం జరిగింది. సుబ్బరాయని కూడా మీకు అందరితో చెప్పినాను. నాకు మళ్ళీ 9:30కు కూడా సుబ్బరాయనితో మాట్లాడిన తర్వాత నాకు చాలా మంది ఫోన్లు చేసిన రాత్రి 10 గంటల వరకు బయట ప్రాంతాలలో కానీ కలెక్టర్ కానీ అందరూ కూడా నాతో మాట్లాడినారు. సరే మీరు ఉదయానికి లోపల డబ్బులు పడతాయి సార్, మీరేం తొందరపడొద్దు అని చెప్పడం జరిగింది. నేను వస్తామనే టయానికి 8కే చెప్పింది. కాబట్టి మళ్ళీ పొద్దున్నే కొంతమంది ఫోన్లు చేసి 10:30 వరకు మీకు అందరికి పడిపోతాయి సార్, మీరు తొందరపడొద్దు అంటే నాకు చాలా మంది ఫోన్లు చేస్తే ఇప్పుడు నేను వచ్చేదానికి కూడా అంత ఆలస్యానికి కారణం అదే. అందరికీ ఫోన్లు డబ్బులు పడినాయని ఇప్పుడే నేను దావన వాళ్ళే చెప్పినారు. మేనేజ్మెంట్ అందరికి పడినాయి చూడు సార్, మీ వాళ్ళు నన్ను కడుక్కోమన్నారు. దావన వస్తానగానే కొంతమంది ఫోన్ చేసి మీకు అందరికి పని అయినారు. తక్కువ డబ్బు పడింది అనేది మీరు అందరికీ చెప్తున్నారు. మీకు రావాల్సింది 13,965 రూపాయలు రావాలని మీరు అందరు చెప్తున్నారు. తప్పకుండా ఆ డబ్బు ప్రతి ఒక్కరికి వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఇచ్చే డబ్బులో ఎవరు మిగిలించుకోవాలంటే వాళ్ళు ఎవరు బాగుపడరు. కాబట్టి మీరు అందరికీ తప్పకుండా మేము అందరం న్యాయం చేస్తాం. నేను నిరంతరము పేదల పక్షమే ఉంటా. అవతల 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాడు కానీ వాని మాట నేను మీ మాట వింటా. కాబట్టి మీరందరూ కూడా స్పందించి మనం చేసిన దానికి ఫలితం అయితే వచ్చింది. 13,960 రూపాయలు వచ్చేదానికి మిగతా ప్రయత్నం చేస్తాము. గవర్నమెంట్ వేజ్ బోర్డు ప్రకారము డాక్టర్ గారు మీరు బాగా గుర్తుంచుకోండి, గవర్నమెంట్ నామ్స్ ప్రకారము వీళ్ళకి ఎంతైతే ఇవ్వాలని ఉన్నారో అందరికీ ప్రతి ఒక్కరికి ఇచ్చి తిరాల. దాంట్లో నో కాంప్రమైజ్, రాజీ ప్రసక్తే లేదు. మీ అందరికీ న్యాయం జరిగేదానికి నేను ఎప్పుడు మీ వెంట ఉంటా. పేదవారి యొక్క న్యాయమే నా ఆశయం. ఏదో నేను ఎమ్మెల్యే అయినంత మాత్రంతోనే మీకు దూరమని కాదు, నిరంతరం మీతోనే ఉంటాను. మీతో కలిసి ఉండి మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తాను. మీరు ఎప్పుడు ఎవరైనా వచ్చి రాత్రి 10 గంటలకు లోపల ఉదయం 6 గంటల నుంచి ఎవరైనా ఫోన్ చేయండి. ఫోన్లో కూడా మాట్లాడతా. మీ సొంత సమస్యలు కానీ మీ ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు అన్ని సమస్యలు కానీ నేను తప్పకుండా మాట్లాడతాను. ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంటే మీ అందరి భిక్ష, నేనేమి మీ సేవకుని, అంతేగాని నేనేం మీకు ఏదో పైన ఉంటాను. ఎమ్మెల్యే గారు అంటే ఏం గొప్పవాడనేం కాదు. మీలో అనేది నేను కూడా ఆ కమిటీ కూడా మంచి కమిటీ ఉన్నాము. కలెక్టర్ గారు రాత్రి 2 సార్లు 3 సార్లు ఫోన్ చేయడం జరిగింది. తప్పకుండా వేస్తారని చెప్పినారు. వాళ్ళ మాట నాకు వేస్తారు. చాలా రోజుల నుంచి చెప్తా దీని కాలం జరుపుతున్నాడు కాబట్టి వేస్తామనే నమ్మకం నాకు లేదయా అని రాత్రి చెప్పిన కలెక్టర్ గారికి.
సరే సార్ మీరు చూడండి 10 కాలు వరకు అంటే సరే నేను ఆలస్యంగా వచ్చేదానికి కూడా కారణం ఇదే 8 గంటలకు వచ్చి కూర్చుంటే బ్యాంక్ టైం కాలేదు కాబట్టి వాళ్ళు బ్యాంక్ టైంలో వేయకుండా పోతారు. కూర్చున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లేయడం కూడా బాగుండదనే ఉద్దేశంతో నేను రావడం కూడా కొంత ఆలస్యంగా వచ్చిన కాబట్టి ఆలస్యంగా వచ్చిన దానివల్ల వాళ్ళ మాట ప్రకారం వేస్తామని మీకు అందరి ఖాతాలో జమ అయింది. కాబట్టి డాక్టర్ గారు కూడా చెప్తున్నాము, మనం నిరంతరం వీరి పక్షాన ఉండాలి. అవతల వాడు 100 కోట్లోడు కానీ ఎంత పెద్దోడైనా కానీ పేదలకు మనం సాయం చేసే ప్రభుత్వం అని అనిపించుకోవాలి తప్ప మనం నిరంతరం మీ పక్షం ఉంటాం తల్లి. మీకు ఎక్కడ మీరు ఏ చిన్న సమస్యలు వచ్చినా నాతో మాట్లాడండి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ నా మాట వేరకు మీరందరూ సమ్మెలకు దిగిన దానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ భవిష్యత్తులో ఎప్పుడు ఎవరైనా మాట్లాడండమ్మా, నేను మీ సేవకుని గుర్తుపెట్టుకోండి. ఏదో నేను పెద్దోని అనేది అయితే ఏం కాదు. ఈరోజు మన జీతాల మీద 3 నెలలు జీతాలు ఇవ్వకుంటే ఈరోజు మన స్వయంగా ఎమ్మెల్యే గారు వచ్చి చొరవ చూపుతున్నాడు. ఏ ఎమ్మెల్యే కూడా మనకు లేదు. స్వరంగా ఈయన వచ్చి ఎమ్మెల్యే గారు పెద్ద ఆయన వచ్చి ఈ వయసులో కూడా ఆయనకు వచ్చి జీతాల కోసం అడుగుతున్నాడు. ఒకసారి ఆలోచన చేయాలి. కార్మికులు కూడా ఈరోజు 3 నెలలు జీతాలు రాకుంటే మన కుటుంబాలు ఎట్లా ఇబ్బందులు ఉన్నాయని ఒకసారి ఆలోచన చేసినాడు పెద్ద ఆయన. చేసి మనకందరికి జీతాలు ఇప్పిస్తున్నాడు. కానీ 11,800 ఇచ్చే జీతం కరెక్ట్ కాదు. 13,960 రూపాయలతో ఇప్పిస్తానని కూడా హామీ ఇచ్చినాడు. అయ్యా నీ ఇబ్బంది లేదు, కాంట్రాక్ట్తో మళ్ళీ మాట్లాడతాను సూపరింటెండెంట్ గారు చెప్పినారు ఇప్పుడే. స్కోర్ బోర్డు వేసి పంపించాకయ్యా వాళ్ళకి జీతాలు ఇచ్చేంత వరకు అని. మనకు రావాల్సిన పాత జీతం కూడా 13,960 రూపాయలతో ఇచ్చి తిరుగుతామని చెప్పినందుకు అయ్య కూడా మన యూనియన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం కామ్రేడ్. మన పెద్ద ఆయన గారు అందరికీ తెలుసు, ఇందాక చెప్పినాడు. ఆయన చెప్పిన మేరకు ఇప్పుడు ఒక్కసారి 3 జీతాలు పడడం కూడా అయ్యగారి మాట వల్లనే చొరవ వరదరాజరెడ్డి గారి నాయకత్వంలో మనం ఆందోళన చేసిన ఒకేసారి 300 ఇలా కూర్చోనగానే అకౌంట్లో 33,000 చిల్లర పడింది అన్నారు. అయితే అది కూడా అసంతృప్తికరంగా ఉంది కాబట్టి 13,060 రూపాయలతో మిగపడుతుంది. 360 బ్యాలెన్స్ కూడా ఇప్పిస్తారని మన చైర్మన్ గారు కూడా చెప్పారు. సూపరింటెండెంట్ గారు కూడా ఈ నెలాఖరు లోపల మీటింగ్ పెట్టి నాయకులను మిమ్మల్ని పిలిపించి రావాల్సిన తండ్రి కూడా సకాలంలో ఇప్పించేంత వరకు మీ పక్షాన ఉంటాడని మన పెద్ద ఆయన హామీ ఇచ్చినాడు. కాబట్టి హామీ మేరకు ఈరోజు తక్కువ వేతనాలతో జీతాలు పన్నే భవిష్యత్తులో అరియర్స్ రూపంలో అదంతా ఇప్పిస్తానని చెప్పిన మాట వరకు పెద్ద మాట వరకు మనం చేసిన ఆందోళన విరమింపజేసి రాబోయే రోజుల్లో ఇప్పుడు డ్యూటీలు అందరం ఎక్కడున్నారో అక్కడ డ్యూటీలు పోయి 1 గంట ఆలస్యమైన మన పనిని మనం సక్రమంగా ముగించుకొని పెద్ద ఆయన పేరుని నిలబెట్టే స్థాయిలో మనం ముందు ఉండాలని మీ అందరికీ ఆందోళన చేసినందుకు మన తరఫున పెద్ద ఆయన వచ్చి మన పోరాటంలో భాగస్వాములైనందుకు ప్రత్యేకమైనటువంటి వరదరాజరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు కూడా ఆయన నాయకత్వంలో మనం చేసే పనిని సక్రమంగా చేసి మన రావాల్సినటువంటి అన్ని కూడా పెద్ద ఆయన అడిగి ఇప్పించుకునేదానికి మనం అందరూ కృషి చేస్తాం. హామీ ఇచ్చాడు కాబట్టి మనం ఇప్పుడు సమ్మె వినింపజేసి డ్యూటీకి వెళ్దాం. కాంప్లెక్స్ మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.